బీఆర్ఎస్ రెండు కూడా ఈ ఫిరాయింపుల వ్యవహారంలో దోబూచులు ఆడుతున్నాయని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. హైకోర్టులకు వెళ్తాం, సుప్రీంకోర్టులకు వెళ్తాం. మరి స్పీకర్ కే విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి, నిర్ణీత గడువులో తేల్చాలని చెప్పని కూడా సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇటు చేర్చుకున్న వాళ్ళు రాజీనామా చేయమని అడగటల్లా, చేరిన వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. దీన్ని ఎవరు ఆపలేరని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. రాజీనామా జరిగితే ఉప ఎన్నికలు వెళ్ళటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి నాంచాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉంది. రాజీనామా చేయమని ఒత్తిడి తీసుకొస్తే ప్రధాన ప్రతిపక్షంగా వైఫల్యం చెందాం కాబట్టి తిరిగి మన్నన ప్రజల నడుమ పొందలేమన్నటువంటి ఒక విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా దోబూచులాడుతా ఉన్నారు ఫిరాయింపుల వ్యవహారంలో. ఏదేమైనప్పటికీ కూడా ఉప ఎన్నికలు తప్పవు. ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదురవటం ఖాయమని చెప్పని నేను పేర్కొంటున్నా. నిన్న నేను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవటం అంటే కేవలం బీర్లు అమ్మటం, భూములు అమ్మటంగానే తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతోంది అని చెప్పని నేను పేర్కొన్నా. వీటి యొక్క ఆదాయం మీదనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్నటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. కొత్త ప్రాజెక్టుల పేరు మీద అప్పులు తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పు పుట్టే పరిస్థితి అసలు లేనే లేదన్నటువంటి విషయాన్ని కూడా నేను